నమస్కారం. 5,000 సంవత్సరాల నాటి పౌరాణిక నగరం ద్వారక. దీని గురించి విరనివారు బహుశా ఎవ్వరూ ఉండరు కదా. పురాణాల్లోని ఒక అద్భుతమైన కథకు సముద్ర గర్భంలో దొరికిన చారిత్రక ఆధారాలకు మధ్య ఉన్న లింక్ ఏంటో ఈరోజు మనం విశ్లేషించబోతున్నాం. ఇది కేవలం ఏదో ఒక పాత కథ కాదు సుమా, శతాబ్దాలుగా సముద్రపు అడుగున దాగి ఉన్న ఒక అద్భుతమైన చారిత్రక అన్వేషణ. ఆలస్యం చేయకుండా వెంటనే ఈ అంశంలోకి వెళ్ళిపోదాం. అసలు పురాతన ఇతిహాసాల్లో చెప్పిన విషయాలను నిజమైన చారిత్రక వాస్తవాలుగా నిరూపించడం సాధ్యమేనా? ఈ ప్రశ్న ఎవరికైనా రావడం సహజం. ఎన్నో శతాబ్దాలుగా ఇదంతా వట్టి కల్పన, పిల్లలకు చెప్పే కట్టుకథ అని కొట్టిపారేసిన ఒక అద్భుత నగరం ఆధునిక సైన్స్ ద్వారా ఎలా రుజువు చేయబడిందో ఇప్పుడు మనం ఒక థ్రిల్లింగ్ హిస్టారికల్ డిటెక్టివ్ స్టోరీలా చూడబోతున్నాం. అపోహల నుండి అద్భుతమైన సైంటిఫిక్ ప్రూఫ్ వైపు సాగిన ఈ ప్రయాణం నిజంగా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. అసలు ఈ సువర్ణ నగరం ఎలా పుట్టిందో పౌరాణిక గ్రంథాలు ఏం చెప్తున్నాయో ముందుగా చూద్దాం. మధులపై జరాసంధుడు ఏకంగా 17 సార్లు దాడి చేసిన తర్వాత ఇక తన ప్రజలకు ఎలాగైనా ఒక సురక్షితమైన ప్రదేశం కావాలని శ్రీకృష్ణుడు నిర్ణయించుకున్నాడట. శత్రువుల దాడుల నుండి పూర్తి రక్షణ కల్పించేలా ఒక సరికొత్త, అత్యంత భద్రమైన నగరాన్ని నిర్మించాలనే ఆ ఆలోచనే ఈ అద్భుత నగర నిర్మాణానికి నాంది పలికిందని ప్రాచీన గ్రంథాలు చెప్తున్నాయి. ఇక్కడ నిజంగా మైండ్ బ్లోయింగ్ అనిపించే విషయమేంటంటే ఆ నగర నిర్మాణశైలి, అలాగే దాని భారీ అంచనాలు. మహాభారతం, ఇతర పురాణాల ప్రకారం సముద్రదేవుడు స్వయంగా 153.6 కిలోమీటర్లు అంటే 12 యోజనాల భూమిని ఇచ్చాడట. ఆ భూమి మీద దేవతల శిల్పి విశ్వకర్మ ఈ నగరాన్ని నిర్మించాడని చెప్తారు. ఇందులో ఏకంగా 900కు పైగా వెండి, బంగారు రాజభవనాలు, దానికి తోడు అత్యంత అడ్వాన్స్డ్ అయిన స్వతంత్ర నీటిపారుదల, ఓడరేవు వ్యవస్థలు ఉండేవట. ఒక్కసారి ఊహించుకుంటే ఇంత భారీ స్థాయిలో ఇంతటి లగ్జరీగా ఒక నగరముండేది అని చదివినప్పుడు శతాబ్దాలపాటు పండితులు దీన్ని కేవలం ఒక కల్పిత కథ అనుకోవడంలో ఆశ్చర్యం లేదు కదా. అయితే సృష్టి ఎక్కడైతే మొదలవుతుందో అక్కడే వినాశనం కూడా పొంచి ఉంటుంది కదా. అంతటి అద్భుతమైన ఈ సువర్ణ నగరానికి పట్టిన ఆ విషాదకరమైన ముగింపు గురించి పౌరాణిక గ్రంథాలు ఏం వివరిస్తున్నాయో ఇప్పుడు గమనిద్దాం. ఈ నగరం సముద్రంలో మునిగిపోవడానికి కేవలం కాలగమనం మాత్రమే కాదట. విధిరాత, అహంకారం, వీటన్నిటితో పాటు కొన్ని తీవ్రమైన శాపాలు కూడా కారణమని ఇతిహాసాలు చాలా స్పష్టంగా చెప్తున్నాయి. ఈ పతనం వెనుక ఉన్న ఆ వినాశన క్రమాన్ని ఒకసారి ఆర్డర్లో చూద్దాం. మహాభారత యుద్ధం ముగిశాక గాంధారి ఇచ్చిన శాపంతో మొదటి పునాది పడింది. ఆ తర్వాత పిండారక క్షేత్రంలో యదువంశీ యువకులు చేసిన అహంకారపూరితమైన పనుల వల్ల ఋషులు కోపగించి సాంబుడికి ఇనుప రోకలి పుడుతుందని ఇచ్చిన శాపం మరొకటి. ఇక ఆ తర్వాత ప్రభాస్ తీరంలో యదువంశీయుల మధ్య జరిగిన భయంకరమైన అంతర్యుద్ధం, చివరగా శ్రీకృష్ణుడి దేహత్యాగం. ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి జరిగి చివరికి ఆ నగరం మొత్తం సముద్రంలో మునిగిపోయినట్లు పురాణాలు చాలా వివరంగా చెబుతున్నాయి. సో ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, ఇదంతా వినడానికి ఒక అద్భుతమైన కల్పనలాగా అనిపిస్తుంది కదా. కానీ ఇక్కడ ఈ మతపరమైన నమ్మకానికి మనకు దొరికిన ఒక చారిత్రక ఆధారానికి మధ్య ఉన్న పోలికను ఒకసారి చూద్దాం. 1970ల దశకంలో సింధద్ అనే రాజుకు చెందిన 6వ శతాబ్దపు రాగి శాసనం ఒకటి బయటపడింది. ఆశ్చర్యకరంగా అందులో శ్రీకృష్ణుడు నివసించిన ప్రాంతం గురించి చాలా స్పష్టంగా ప్రస్తావించారు. ఇది చరిత్రకారుల ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చేసింది. కేవలం ఇదొక నమ్మకం అనే స్థాయి నుండి అరే ఇది నిజమైన చారిత్రక వాస్తవమేమో అనే దిశగా అన్వేషణ మొదలుపెట్టడానికి ఇదే తొలి అడుగు. ఇక్కడే అసలు కథ మొదలైంది. ఆ చిన్న చారిత్రక ఆధారంతో అన్వేషణ ఆధునిక యుగంలోకి ఎలా అడుగుపెట్టిందో ఇప్పుడు చూద్దాం. ఇక్కడే సైంటిఫిక్ క్యూరియాసిటీ మరియు ఓషనోగ్రఫీ అంటే సముద్ర విజ్ఞాన శాస్త్రం రంగంలోకి దిగాయి. అరేబియా సముద్రపు చీకటి, లోతైన జలాల్లో అసలు ఏం దాగి ఉందో అన్వేషించడం మొదలుపెట్టాయి. దశాబ్దాలుగా ఆ సముద్ర గర్భంలో దాగి ఉన్న రహస్యాలను వెలికితీయడానికి సైన్స్ పూర్తి స్థాయిలో సిద్ధమైంది. అసలు ఈ అన్వేషణ ఎలా ఊపందుకుందో ఈ టైంలైన్ చూస్తే మనకు బాగా అర్థమవుతుంది. 1930ల దశకంలో కొందరు మత్స్యకారులు మరియు పైలట్స్ సముద్రమడుగున అనుకోకుండా కొన్ని వింత ఆకృతుల్ని గమనించారు. ఆ తర్వాత 1963లో బెట్ ద్వారకా సమీపంలో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో మొదటి అధికారిక తవ్వకాలు మొదలయ్యాయి. ఇక 1979 వచ్చేసరికి డాక్టర్ ఎస్ఆర్ రావు గారు సముద్రగర్భంలో లోతైన పరిశోధనలకు శ్రీకారం చుట్టారు.
ద్వారకా అన్వేషణలో ఇదొక అతిపెద్ద మైలురాయి అని ఖచ్చితంగా చెప్పాలి. మరైన్ ఆర్కియాలజిస్ట్ డాక్టర్ ఎస్ఆర్ రావు గారి కృషి మాత్రం నిజంగా చరిత్రలో నిలిచిపోయేది. 1980ల దశకంలో, అంటే అప్పట్లో ఆధునిక టెక్నాలజీ అంతగా లేదు, సరైన ఫండ్స్ లేవు, పైగా ఎంతోమంది విమర్శలు. అయినా సరే ఆయన అస్సలు వెనక్కి తగ్గలేదు. సముద్రం అడుగున నిజంగానే ఒక నగరం ఉందా లేదా అని నిరూపించడానికి ఆయన చేసిన బృహత్తర పోరాటానికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. ఏకంగా 12 సార్లు సముద్రంలోకి వెళ్లి ఆయన బృందం సాధించిన ఆధారాలు చూస్తే మాత్రం నిజంగా ఆశ్చర్యపోతాం. సముద్రంలో 30 మీటర్ల లోతున దొరికిన ఏకంగా 560 మీటర్ల పొడవైన భారీ గోడ, ఇది ఖచ్చితంగా మనుషులు పక్కా ప్రణాళికతో నిర్మించిన నగరమే అని రుజువు చేసింది. అలాగే అక్కడ దొరికిన బరువైన 3 రంధ్రాలున్న రాతి లంగర్లు చూస్తే అదొక అత్యంత అడ్వాన్స్డ్ ఓడరేవు అని నిర్ధారించాయి. ఇవన్నీ ఒకేత్తైతే అక్కడ దొరికిన ఒక పురాతన మట్టిపాత్రకు కార్బన్ డేటింగ్ చేస్తే అది సుమారు 9000 సంవత్సరాల నాటిదని తేలింది. మైండ్ బ్లాంక్ అయిపోయింది కదూ. అంటే ఇది సింధులోయ నాగరికత కంటే కూడా ఎంతో పాతదన్నమాట. అన్బిలీవబుల్. ఇక డాక్టర్ రావు గారి పరిశోధనల తర్వాత ఈ అన్వేషణ 21వ శతాబ్దంలో సరికొత్త మలుపు తిరిగింది. ఈ దశలో అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన సైంటిఫిక్ పరికరాలు ఈ బాధ్యతను తమ భుజాలపై వేసుకున్నాయి. పాతకాలపు అన్వేషణ పద్ధతులకు ఏకంగా లేటెస్ట్ టెక్నాలజీ తోడైంది. ఇక రిజల్ట్స్ ఎలా ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. సరిగ్గా ఇక్కడే సబ్ బాటమ్ ప్రొఫైలర్ అనే ఒక అడ్వాన్స్డ్ సోనార్ టెక్నాలజీ తెరపైకొచ్చింది. సముద్రపు ఇసుక అడుగున ఎంతో లోతులో దాగి ఉన్న నిర్మాణాల తాలూపు డిజిటల్ మ్యాప్లను రూపొందించటానికి దీన్ని వాడతారు. 2001లో జరిగిన ఒక ఎక్స్పెడిషన్లో ఈ టెక్నాలజీ ద్వారా ఏకంగా 4000 చదరపు మీటర్ల సముద్రపు అడుగు భాగాన్ని స్కాన్ చేశారు. అందులో ఏమొచ్చిందో తెలుసా? భారీ సున్నపురాయి పునాదులు మరియు చాలా కాంప్లెక్స్ అయిన మురుగునీటి పారుదల వ్యవస్థలు బయటపడ్డాయి. ఇవి చూసి అప్పట్లో శాస్త్రవేత్తలు సైతం అవాక్పయ్యారు. అయితే ఇదంతా దేన్ని సూచిస్తుందో తెలుసా? ఇక్కడ మనం చూస్తున్న ఈ 25 మీటర్లు అనే నంబర్ చాలా చాలా కీలకం. భూగర్భ శాస్త్రవేత్త ప్రొఫెసర్ రెన్జే చేసిన ఒక స్టడీ ప్రకారం సరిగ్గా 11,000 సంవత్సరాల క్రితం అరేబియా సముద్రమట్టం నేటికంటే 25 మీటర్లు తక్కువగా ఉండేదట. ఈ ఒక్క అబ్జర్వేషన్ ఆ నగరం వినాశనానికి లేదా అలా సముద్రంలో మునిగిపోవడానికి ఒక పక్కా సైంటిఫిక్ రీజన్ను మన ముందుంచింది. దీన్ని బట్టి చూస్తే ద్వారక మునిగిపోవడం అనేది కేవలం అక్కడ మాత్రమే జరిగిన ఏదో ఒక చిన్న లోకల్ ఈవెంట్ కాదు. క్రీస్తుపూర్వం 5000 సంవత్సరాల ప్రాంతంలో అరేబియా సముద్రంలో నీటిమట్టాలు అకస్మాత్తుగా చాలా వేగంగా పెరిగాయి. ఆశ్చర్యంగా సరిగ్గా అదే సమయంలో కరేబియన్ దీవులలో సునామీలొచ్చినట్లు, ఇండోనేషియాలో భారీ సముద్ర అలజడులు జరిగినట్లు ఆధారాలు దొరికాయి. దీన్ని బట్టి అర్థమయ్యేదేంటంటే ఇది కేవలం పురాణాల్లోని కట్టుకథ కాదు, ఆ కాలంలో ప్రపంచవ్యాప్తంగా వచ్చిన ఒక భారీ రికార్డెడ్ న్యాచురల్ డిజాస్టర్ అని సైంటిఫిక్గా చాలా క్లియర్గా రుజువవుతోంది. చూశారు కదా, దశాబ్దాల పాటు సాగిన ఈ జియోలాజికల్ మరియు సైంటిఫిక్ రీసెర్చ్ ఫైనల్గా మన నమ్మకానికి, విజ్ఞానశాస్త్రానికి మధ్య ఎలా ఒక బలమైన వంతెన నిర్మించిందో. ఆధునిక కాలంలో ఈ అన్వేషణకు ఒక జాతీయ మరియు సాంస్కృతిక గుర్తింపు కూడా దక్కింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇకపోతే ఫిబ్రవరి 2024లో జరిగిన ఒక ముఖ్యమైన ఘట్టాన్ని ఇక్కడ మనం చెప్పుకోవాలి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు స్వయంగా అరేబియా సముద్రంలో ఆ మునిగిపోయిన నగర అవశేషాల వద్దకు స్కూబా డైవింగ్ చేశారు. ఆ పురాతన పునాదుల దగ్గర నెమలిపించాలను సమర్పించారు. ఒక దేశం యొక్క చారిత్రక మూలాలకు మరియు వాటిని నిరూపించిన సైంటిఫిక్ ఎవిడెన్స్కు మధ్య ఉన్న బలమైన కనెక్షన్ను ఈ సంఘటన స్పష్టంగా ప్రతిబింబించిందని చెప్పొచ్చు. ఇదొక ఇంపార్టెంట్ మూమెంట్. ఇప్పుడు ద్వారక యొక్క 2 రూపాలను మనమిక్కడ పక్కపక్కన చూడవచ్చు. ఎడమవైపు చూస్తే సముద్రం అడుగున మౌనంగా సాక్ష్యమిస్తున్న ఆర్కియాలజికల్ సైట్ ద లాస్ట్ సిటీ ఆఫ్ కృష్ణ. కుడివైపు చూస్తేనేమో ప్రతి సంవత్సరం లక్షలాది మంది ఎంతో భక్తితో సందర్శించే ఆధునిక ద్వారక పుణ్యక్షేత్రం. ఈ 90 ఏళ్ల సుదీర్ఘ సైంటిఫిక్ జర్నీ మనకు ఒకే ఒక్క విషయాన్ని స్ట్రాంగ్గా నిరూపించింది. కొన్నిసార్లు మన ప్రాచీన సాంస్కృతిక సాంప్రదాయాలు నిజమైన అద్భుతమైన చారిత్రక వాస్తవాలను తమలో ఎంత పదిలంగా భద్రపరుచుకుంటాయో కదా. ఈ మొత్తం విశ్లేషణను ముగించడానికి ఈ ఒక్క అద్భుతమైన కొటేషన్ సరిపోతుంది. నమ్మకం మరియు విజ్ఞాన శాస్త్రం, ఈ 2 వేర్వేరు ధృవాలు కావు, అవి ఒకే సత్యానికి దారితీసి 2 మార్గాలు.
ద్వారక గురించిన ఈ అన్వేషణ ఈ మాటను 100% నిజం చేసి చూపించింది కదా. పురాణాల్లోని ఒక కథ, ఒక శాపం వల్ల సముద్రంలో మునిగిపోయిన నగరం. చివరకు మోడర్న్ సోనార్ టెక్నాలజీ, కార్బన్ డేటింగ్ ద్వారా ఎలా ప్రూవ్ చేయబడిందో తెలుసుకోవడం లిటరలీ గూస్బంప్స్ తెప్పిస్తుంది. ఇదొక పర్ఫెక్ట్ బ్లెండ్ ఆఫ్ హిస్టరీ అండ్ సైన్స్. ఇక ముగించే ముందు ఒక చిన్న ఆలోచన. సముద్రపు అడుగు భాగంలో ఇలాంటివి ఇంకెన్ని రహస్యాలు దాగి ఉన్నాయో కదా. ఈ విశాలమైన అలల కింద మరిన్ని పురాతన సత్యాలు బయటపడటానికి వేచి ఉన్నాయో. ఒక విషయం మాత్రం పక్కా అండి, మన చరిత్ర మనం అనుకుంటున్న దానికంటే, మనకు తెలిసిన దానికంటే చాలా చాలా లోతైనది. ఈనాటి మన ఎక్స్ప్లెయినర్ ఒక కొత్త పర్స్పెక్టివ్నిచ్చిందని ఆశిస్తున్నాం. చరిత్రలోని మరొక అద్భుతమైన విశ్లేషణతో త్వరలో మళ్ళీ కలుద్దాం.